హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అండి. ఆ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నా. వంకాయ కర్రీ అండి. నాకు ఇష్టమైన కర్రీ అంటే ఇవేవి కొనుక్కొచ్చినవి కాదండి, అన్నీ మా అమ్మ వాళ్ళ పెరట్లో వెళ్ళినాయి. ఒక ఆనియన్ తప్ప అన్ని పెరట్లో వేయండి, అన్నీ ఇంట్లోవే. ఈరోజు సాటర్డే కదా అండి, ఈ కర్రీ వండుకొని ఫాస్టింగ్ ఒక పొద్దు ఏడుస్తాం. ఆయిల్ వేసుకుందామండి. గిన్నె వేడైంది, ఆయిల్ వేడైందండి. ఆవాలు, ఆయంట గింజలు, జీలకర్ర, అలాగే మెంతకు ఫ్రై అయిందండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై కానివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా ఫ్రై కానిద్దాం. మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు పసుపు వేసుకొని ఇది కూడా ఫ్రై కానిద్దాం. పసుపు కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడగంటుకుంటుంది. కొంచెం వంకాయ మగ్గిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి, మంచిగా టేస్ట్ వస్తుంది. వెంటనే మూత పెట్టుకోవాలండి, ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి కర్రీ అయిందో లేదో చూద్దామండి. అయిందండి కర్రీ. ఇంతే అండి, ఇందులో ఏం వేసేది లేదు. ఇప్పుడు ఏ విధంగా వండుకున్న కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే చలికాలం కదండి, కూరగాయలు మంచిగా వండుతాయి, ఎక్కువ వెళ్తాయి కనుక కూరలు కూడా చలికాలం చాలా టేస్టీగా ఉంటుందని. ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి నెల పెట్టాక చాలా టేస్టీగా ఉంటాయండి ఏ కూరలైనా కూడా. ఇప్పుడు చాలా వెళ్తాయి కదండి చలికాలం కూరగాయలు, ఆకుకూరలు. అందుకే ఏ కర్రీ వండుకున్నా, ఏ విధంగా వండినా చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ మన పెరట్లోవే కనుక అప్పటికప్పుడు తెంపుకొచ్చుకొని మందులో వేయకుండా పండినవి కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా మన చెట్లదే కనుక మంచి వాసన వస్తుందండి. కొత్తిమీర లోకలే కదండి, చాలా స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా కర్రీ. ఈ విధంగా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ వేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి.